శ్రీ సత్యసాయి ప్రింటింగ్ అండ్ డైయింగ్ యూనిట్ చూద్దామండి. ఇది వాళ్ళ ఎంట్రన్స్. నమస్తే అండి, నేను మాధవి. వెల్కమ్ టు మాధవి పట్లోళ్ళ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం శ్రీ సత్యసాయి ప్రింటింగ్ అండ్ డైయింగ్ దగ్గరికి వచ్చామండి. వీళ్ళ దగ్గర వచ్చేసి ఇంతకుముందు కూడా మనం వీడియో చేసామండి, బట్ అది కంటే కూడా ఇప్పుడు వీళ్ళు ఓన్గా యూనిట్ పెట్టుకున్నారు. సో ఈ యూనిట్ ఎలా ఉందో ఏంటో, కలర్స్ ఎలా కలుపుతారో ఏంటో, ఓల్డ్ శారీస్ని న్యూ లుక్ తోటి ఎలా తీసుకొస్తారో ఇవన్నీ కూడా మనం చూద్దాము ఈ వీడియోలో. అండ్ వీళ్ళకి సపోర్ట్ చేద్దామండి. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఫ్యామిలీ అంతా కూడా కలిసి. సో వీళ్ళకి జస్ట్ మనం ఒక 350-250 రూపీస్లో వీళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. అది కూడా మన పాత శారీని కొత్త శారీగా మారుస్తారు. చూద్దామండి. యాక్చువల్గా మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాము, ఎందుకంటే వీళ్ళకి చిన్న హెల్ప్ అండి మనం చేసేది. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను సత్యసాయి ప్రింటింగ్ అండ్ డైయింగ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు ఆంజనేయులు. మేము ఇక్కడ స్క్రీన్ ప్రింటింగ్, హ్యాండ్ ప్రింటింగ్, డైయింగ్, రోలింగ్, డ్రై క్లీనింగ్ అన్నీ చేస్తామండి. ఇది వచ్చేసి మన పాపారాయుడు నగర్లో ఉందండి, కూకట్పల్లి పాపారాయుడు నగర్. ఇది చూడండి, ఇదైతే చూస్తున్నారు కదా, ఇది ఒక శారీ అండి. ఈ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ, మొత్తం చిన్న బార్డర్ వచ్చింది. చూసారు కదా, చూపించండి. శారీ అయితే ఇదంతా ప్లెయిన్ శారీ అండి. ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ శారీస్ అండి. మీరు చూస్తున్నారు, మీకు అర్థమవుతుంది ఇది చాలా ఓల్డ్ శారీ అని. ఇలాంటి శారీస్ మన దగ్గర అయితే చాలా ఉంటాయండి. సో అలాంటి శారీస్ యూజ్ చేయలేము అండ్ పడేయలేము. పడేస్తానికి ఏమో ప్రాణం ఒప్పదు, ఎందుకంటే మనం మంచి కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటాం కాబట్టి ఎవరికి ఇవ్వడానికి కూడా మనకి ప్రాణం ఒప్పదు. సో చూసారు కదా, ఇవి పడేయలేము, మనం ఇంట్లో పెట్టుకోలేము, ఎందుకంటే మనం ఇంత కాస్ట్లీ పెట్టేసి ఎవరికైనా ఇవ్వాలంటే కూడా మనకు ప్రాణం ఒప్పదు. సో ఏంటంటే ఈ శారీస్ని కేవలం 300 రూపాయలతో ఈ శారీని ఎంత ఈజీగా మనం కొత్తగా చేసుకోగలం అనేది చూద్దామండి ఈరోజు. అండ్ కొత్తగా అంటే కొత్తగా కాదండి, దీనికి లేటెస్ట్ శారీస్ ఎలా ఉన్నాయో, డిజిటల్ ప్రింటెడ్ శారీస్ ఉన్నాయి. అండ్ వెరైటీ శారీస్ చూపిస్తున్నారు ఇవాళ రేపు. కలంకారీ ప్రింట్స్ అని అవన్నీ కూడా కేవలం 300 రూపాయలతోటి మనం మన పాత శారీని కొత్త శారీ లాగా చేసుకోవచ్చు. చూద్దామండి ఇవి ఎలా చేయొచ్చో ఏంటో, వీటికి కలర్స్ ఎలా కలుపుతారో ఏంటో కూడా ఫస్ట్ చూద్దామండి. ఈయన వచ్చేసి యాదగిరి గారండి, ఆంజనేయులు గారి బ్రదరు. ఈయన వచ్చేసి కలర్స్ ఎలా మిక్స్ చేయాలి అనే దాంట్లో స్పెషలిస్ట్ అండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా అన్నదమ్ములందరూ కలిసి ఈ యూనిట్ పెట్టుకున్నారు కొత్తగా. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కరోనాకు బిఫోరు వీళ్ళకి యూనిట్ ఉండేదండి, బట్ కరోనా టైంలో అందరికీ కూడా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, అప్పుడు వీళ్ళకి ఆర్డర్స్ లేక చాలా ప్రాబ్లం అయ్యి వీళ్ళు ఊరికి వెళ్ళిపోయారంట. సో మళ్ళీ రీసెంట్గా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కొత్త యూనిట్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళందరికీ కూడా మనము చేయుతనిద్దామండి. ఇలానే కాదండి, యాక్చువల్గా వాళ్ళ కోసం కాకపోయినా మనం ఒక 300 రూపాయల్లో శారీ ఇంత బాగా అవుతుందంటే మనకు కూడా యూస్ఫుల్లే కదా. ఇప్పుడు మనకి యాదగిరి గారు ఈ కలర్స్ ఎలా మిక్స్ చేస్తారో అనేది చూపిస్తారండి, చూద్దాము. పిగ్మెంట్ వేసుకున్న తర్వాత మనం కలర్ ఎలా మిక్సింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది రెడ్ కలుపుతున్నామండి. ఈ పిగ్మెంట్ అంటే మనం రెడీ బైండర్ ఉంటుంది, రెడీ బైండర్ మనం మిక్స్ చేసుకుంటాం అన్ని. దాంట్లో SLN బైండరు, ఫిక్సరు అలాంటివన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ అన్ని సపరేట్ వస్తాయి మేడం, అన్ని కలిపి పిగ్మెంట్ తయారు చేస్తాం. పిగ్మెంట్ తయారు చేసినాక మనం ఏ కలర్ కావాలంటే కలర్ లో వైట్ వస్తుంది పిగ్మెంట్ మిక్సింగ్. ఇది రెడ్ మిక్సింగ్ అయిపోయింది. అంటే దాంట్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం మిక్స్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు శారీకి ఏ కలర్ అవసరం ఉంటుంది అనేది అది మనం మిక్స్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ చూసి బోర్డర్ దానికి సెట్ అయ్యేది, మ్యాచింగ్ ఏం చేస్తే బాగుంటుంది అనేది అవన్నీ మీరే ఫిక్స్ చేసుకుంటారా? అంటే కస్టమర్ కూడా సజెస్ట్ చెప్తే కూడా మేము వాళ్ళ ప్రకారం బుక్ చేసుకుంటాము. వాళ్ళకి కూడా సజెస్ట్ చేసి కలర్ బాగుంటది అని కూడా చెప్తాము. ప్రింటింగ్ అనేది మీరు ఎలా వేస్తూ ఉంటారు? అంటే ఎలాగ మీ దగ్గర ఏమన్నా మోడల్స్ ఉంటాయా? ఉంటాయి మేడం, అక్కడ స్క్రీన్స్ ఉంటాయి, ప్లస్ మనకి చార్ట్స్ కూడా తీసామన్నమాట. ఇప్పుడు ప్రతి స్క్రీన్ కి ఒక చార్ట్ ఉంటుంది, డబల్ కలర్, ఇది సింగిల్ కలర్, ఇట్లా వాళ్ళకి నంబర్స్ ఉంటాయి అనమాట. దీని మీద ఈ నంబర్ ప్రకారం బుక్ చేసుకుంటాం మేము. ఈ నంబర్ ప్రకారం శారీ మీద తీసుకుంటే నంబర్ ప్రకారం ఒక 2 రోజులైనా ఒక రోజైనా ప్రింట్ వేసి మళ్ళీ వాళ్ళకి ఫినిషింగ్ చేసి డెలివరీ చేస్తాం మేడం. ఇట్లా వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళకి కూడా చాయిస్ ఉంటుంది అనమాట. ఇట్లా చాలా ఉన్నాయి డిజైన్స్, ఒక 40-50 డిజైన్స్ వరకు ఉన్నాయి మన దగ్గర. ఇట్లా ఇవన్నీ లేటెస్ట్ ప్రింట్స్ అన్ని.
ఇవి సింగిల్ ఏదైనా పాత మరకలంటిన చీరల వాటికి ఇట్లాంటి గద్దు డిజైన్లు వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ప్రింట్ మ్యాంగో ప్రింట్స్ ఇవన్నీ ఎలా వేస్తారు మీరు? అంటే మీరు బ్లాక్స్ ఏమన్నా తయారు చేసుకుంటారా? దీన్ని బట్టి బ్లాక్స్ రెడీగా ఉంటాయా? ఆ బ్లాక్స్ ఏం రెడీ ఉండమండి, మన స్క్రీన్స్ ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం అక్కడ స్క్రీన్స్ ఉన్నాయి కదా, అవి మనం ఆర్డర్ ఇస్తే మనకు డిజైన్ ప్రకారం చేసిస్తారనమాట. ఒక 10 days పడితే మనకు న్యూ డిజైన్స్ కావాలంటే మళ్ళీ అవి చేంజ్ చేసుకుని మళ్ళీ న్యూ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. ఇది యాక్చువల్లీ బ్లాక్ ఉన్న దగ్గర ప్రింట్ రాదు మేడం, ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది కదా, అక్కడ మనకు ప్రింట్ వస్తుంది, డిజైన్ అనేది దిగుతుంది. అంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందేమో. ఓకే, ఆ ట్రాన్స్పరెంట్ దగ్గర కలర్ మనకి చీర ప్రింట్ అవుతుంది. ఇట్లా కలంకారీ అని, పిచ్వాయ్ అని చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర స్క్రీన్స్ లో. వర్లీ డిజైన్ అని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్, వర్లీ న్యూ కొంచెం చాలా న్యూ లేటెస్ట్ ఇది. అవునవునవును. ఓకే, ఒకసారి ప్రింటింగ్ ఎలా ఇస్తారు చూద్దామమ్మా. ఓకే మ్యామ్. ఇది కస్టమర్ అడిగారండి, ఈ చీరకి ఏ కలర్ బాగుంటది అంటే మా బ్రదర్ సజెస్ట్ చేశారు, గ్రీన్ అండ్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ బాగుంటది. ఇది అవుట్ లైన్ వచ్చేసి క్రీమ్ వస్తుంది, ఫిల్లింగ్ వచ్చేసి బ్లూ వస్తుంది. మనం బ్లూతో స్టార్ట్ చేస్తున్నాము, లోపల ఇంకోటి కలర్ 2 కలర్స్ కూడా వస్తాయి దీనికి. దీనిలో సింగిల్ కలర్స్ కూడా ఉంటాయండి, ఇది డబల్ కలర్ కాబట్టి 300, సింగిల్ కలర్ అయితే 250 రూపీస్ లోనే వేసిస్తాం మనం. అక్కడ సెట్టింగ్స్ ఉంటాయి మేడం, సెట్టింగ్ ఉంటుంది కదా, దానివల్ల మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. దీనికి 2 కలర్స్ వేస్తున్నారా? 2 కలర్స్ వస్తుంది మేడం, ఇంకోటి లైట్ బ్రౌన్ వస్తుంది మనకి అవుట్ లైన్ వచ్చేసి. ఇది ఫిల్లింగ్ అనమాట. చూసారు కదండి ప్రింటింగ్ అయితే ఎలా వేశారో. ఇది కాసేపట్లో ఆరిపోతుందండి, దీన్ని కొంచెం గాలికి అలా ఆరపెడతారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కలర్ వేస్తారంటే అండి, దీనికి చూద్దామండి. ఆ కలర్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వస్తుందంట, అది కూడా చూద్దామండి. చూద్దామండి అది కూడా. ఇక్కడ పెట్టుకొస్తే బాగు, స్లోగా తీసుకోవాలి. ఇట్లా అర్థమైందా? ఇక స్లోగా తిప్పాలి. ఒక ప్రింట్ అయిపోయింది కదండి, ఇప్పుడు దీనికి సెకండ్ కోటింగ్ వేస్తున్నారు. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుందంట, చూద్దామండి. టోటల్గా శారీ లుక్ అయితే మారిపోతుందండి ఇది వేసిన తర్వాత. మనం అసలు ఇది పాత చీర అనేది మనం అనుకోలేము, అంత బాగా అయిపోతుంది శారీ అయితే. చూద్దామండి, నా దగ్గర ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి. మనం ఇంకొక 1-2 శారీస్ కూడా వేసి చూద్దాము ప్రింటింగ్ ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు చూసారు కదా క్రీమ్ కలర్ అయితే వేస్తున్నారండి వీళ్ళు. చూసారు కదా అసలు ఎంత బాగుందోనండి ప్రింటింగ్ అయితే, చాలా అంటే చాలా బాగా వచ్చింది.
చూస్తున్నారు కదా, అసలు 250 రూపాయలు 300కి శారీస్ ఇంత చేంజ్ అవుతుందండి. అంటే ఇది డబుల్ కలర్ కాబట్టి దీనికి 300 అంటండి. యాక్చువల్గా సింగిల్ కలర్ అయితే ఓన్లీ ఈ కలర్కి అయితే 250 అండి, 250 అంటండి. ఇది డబుల్ కలర్ కాబట్టి 300కి చేస్తున్నారంట. సింగిల్ కలర్ లో కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి మేడం. అది అవుట్ లైన్ కాబట్టి మనకి అంత డిఫరెన్స్ తెలియదు. ఓకే ఓకే. ఇది పళ్ళు పళ్ళు డిజైన్ వస్తుంది, పళ్ళు డిజైన్ సపరేట్ ఉంటుంది. శారీ అయితే మాత్రం భలే అయిపోయిందండి, చాలా కొత్తగా, చాలా ప్రింటింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఓన్లీ ప్లేన్ శారీస్కి వేస్తారా లేకపోతే ఇంకేమన్నా ఇప్పుడు ప్రింటింగ్ ఉన్న వేరే శారీస్ కూడా? ప్రింటింగ్ ఉన్న దాన్ని కూడా చూసి చేస్తాం మేడం. అంటే హెవీగా ఉంది అనుకోండి, ఓకే, దాన్ని బట్టి మనం డిజైన్ ఏ సెలెక్ట్ చేసుకోవాలనేది అప్పుడు డిసైడ్ చేసి సెట్ చేసుకోవచ్చు మేడం. ఓకే. ఇది ప్లేన్ ఉంది కాబట్టి మనం హెవీ డిజైన్ పెట్టుకోవచ్చు. మనము ఇంకా పాత శారీస్ అన్ని కూడా చాలా క్లాత్ చాలా బాగుంటుంది, ఇప్పటిలాగా లేకుండా. అవి క్లాత్ చాలా మందంగా చాలా మంచిగా అనిపిస్తుంది. అలాంటి శారీస్ పడేయలేము. కొన్ని సెంటిమెంట్ కూడా ఉంటాయి, సెంటిమెంట్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆ శారీస్ పడేయడానికి అలాంటి క్లాత్ ఇప్పుడు దొరకదు కూడా, దొరకదు. సో ఇలాంటిది ఇంకా మీరు క్యాజువల్ గా కూడా కట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు పట్టు సారీ అయినా మీకు క్యాజువల్ కూడా అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా క్యాజువల్ కూడా కట్టేసుకోవచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్. యాక్చువల్గా పెళ్ళిలో తలంబ్రాల చీరలు అవి ఉంటాయి కదా, అవి వేస్ట్ చేయకుండా ఇలా చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. అందులో ఈజీగా 300కి ఇంత బాగా అవుతుందంటే అంటే ఇది ఏం చేంజ్ రాదు కదా. ఇది అవ్వదు, బార్డర్ ఉంది కదా, జరీ ఉంటుంది కాబట్టి రాదు. ఆ జరీకి మ్యాచ్ అయ్యేటట్టే మనం ఇప్పుడు క్రీమ్ కలర్ వేసాం అనమాట. ఓకే ఓకే ఓకే. అండ్ పళ్ళు కూడా వేస్తారు, పళ్ళు డిజైన్ వేస్తాం. సింగిల్ కలర్ పళ్ళు డిజైన్ వస్తుంది, క్రీమ్ కలర్ తో వస్తుంది. లేదు అక్కడ పెట్టండి. చూసారు కదండి, శారీ అంతా అయితే అలా వచ్చింది కదా. ఇప్పుడు పళ్ళు అండి, పళ్ళుకి ఏంటంటే చూసారు కదా ఈ కలర్ అండ్ ఈ కలర్, అంటే అక్కడ వేసిన 2 కలర్స్ కూడా ఇక్కడ కలిపారండి. ఇప్పుడు పళ్ళు ప్రింటింగ్ ఎలా వస్తుంది అనేది చూద్దామండి మనం. చూసారు కదా, అదొక కలర్ ఇదొక కలర్ అయింది. అయిపోయిందండి, పళ్ళు ప్రింటింగ్ కూడా అయిపోయింది. చూడండి, చూసారు కదా. ఇప్పుడు చూడండి టోటల్ గా శారీ ఎలా ఉందో చూడండి. మీకు ఇందా ఫస్ట్ లో చూపించిన శారీకి ఈ శారీకి ఎంత డిఫరెన్స్ ఉందనేది మీరు చూస్తున్నారు. చూసారు కదా, ఇది కొంచెం ఎండిపోయిన తర్వాత ఇలాంటి కలర్లో వచ్చిందండి. దీన్ని ఇప్పుడు కొంచెం సేపు ఆరబెడతారు శారీని, ఒక 15-20 మినిట్స్. చూసారు కదా శారీ అంత టోటల్ గా శారీ లుక్ అంతా ఎలా మారిపోయిందో చూసారు కదా. కేవలం 300 రూపాయలకి మన ఓల్డ్ శారీస్ ని ఇదిగోండి ఇలా చేసుకోవచ్చు. చూద్దామండి, ఇప్పుడు మనకి ఆంజనేయులు గారు ఇంకొక శారీ అయితే ప్రింటింగ్ వేసి చూపిస్తారు. ఇవే కాదండి, వీళ్ళు అప్పుడు పెట్టేసాం మనం. లుక్ చేంజ్ అయిపోయింది. శారీ అయిపోయిందండి. చూసారు కదా స్టార్టింగ్ లో ఎలా ఉంది శారీ, ఇప్పుడు ఎలా ఉంది మీరే చెప్పండి. కేవలం 300 రూపాయలకి మాత్రమే ఈ శారీ చూడండి. మొత్తం శారీ లుక్ అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయలేదండి, కొంచెం సేపు ఎండకి ఆరపెడతారు. యాక్చువల్గా ఏంటంటే మోస్ట్లీ ఆరిపోయిందండి, బట్ ఏంటంటే ప్రింట్ అక్కడ ఇక్కడ అంటకుండా జస్ట్ మనకి కొంచెం సేపు ఎండకు పెడతారండి, గాలికి ఆరేస్తారు. ఇప్పుడు ఇంకొక శారీ కూడా ప్రింట్ చేస్తారండి, అది కూడా చూద్దాం మనం. సో దీంట్లో ఏంటంటే ఇంతకుముందు మనము డబుల్ ప్రింట్ శారీ చూసాం కదా, ఇది వచ్చేసి ఈ శారీ చేస్తారంట. ఇప్పుడు ఇది వచ్చేసి సింగిల్ ప్రింట్ శారీ చేస్తారంట. అంటే ఇది దీనికి వచ్చేసి 250 దీని కాస్ట్. డబుల్ కలర్ చూసారు కదా ఎలా వేశారో ప్రింటింగ్. ఇప్పుడు ఇది ఎలా వేస్తారో చూద్దామండి, ఓకేనా.
శారీ అనేది చూడండి ఇలా పెట్టుకుంటారు, ఇలా ఫిక్స్ చేసుకుంటారు. ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా గుండు సూదులు, వీటితోటి పిన్ చేసుకుంటారు శారీ అంతా కూడా. ఇలాగా పుల్లలు ఉన్నాయి కదండి, ఇవి పెట్టేసి ఇలా ఫిక్స్ చేసేసుకుంటారు వాళ్ళు. కొబ్బరి పుల్లలు అమ్మాయివి? కొబ్బరి పుల్ల. ఓకే ఓకే. ఇది బార్డర్ కటింగ్ కు ఇట్లా పేపర్లు పెట్టినాం అన్నట్టు చెప్పు గట్టిగా. ఇవి బార్డర్ ఉన్నాయి కదా జెర్రీ బార్డర్, అవి కటింగ్ కావాలంటే ఇట్లా పేపర్ పెట్టుకోవాలి. పెద్దగా వస్తే పెద్దగా, చిన్నగా వస్తే చిన్నగా అట్లా. చూసారు కదండి, ఇది బార్డర్ మీద ప్రింట్ పడకుండా అలా పేపర్స్ అంటించుకున్నారంట, అటు పక్కన ఇటు పక్కన కూడా. ఇప్పుడు మధ్యలో వరకు ఇంతవరకు మాత్రమే బార్డర్ పై నుంచి ఈ బార్డర్ వరకు మాత్రమే ప్రింటింగ్ వస్తుంది. చూద్దామండి ఏం కలర్ వేస్తున్నారు ఈ సారీకి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఉంది కదా, చూసారు కదండి. ఇది వచ్చేసి డార్క్ కలర్ కదా, దీనికి వచ్చి కొంచెం లైట్ కలర్ లో ఒక కలర్ తీసుకున్నారు. లైట్ ఎల్లోయిష్ కలర్ కదా మాది, లైట్ ఎల్లోయిష్ కలర్ ఒకటి తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా, ఇది ప్రింటింగ్ వచ్చేసి ఇక్కత్ ప్రింటింగ్ అండి. ఇప్పుడు శారీ లుక్ ఎలా మారుతుంది అనేది మనం డైరెక్ట్ గా చూద్దాము. భలే వచ్చింది అసలు శారీ. చూసారు కదా, ఇక్కత్ అంటే ఎంత ఫేమస్ తెలిసే ఉండొచ్చు మీ అందరికీ కూడా. నేను కూడా రెగ్యులర్ గా ఇక్కత్ శారీసే కడుతూ ఉంటాను, ప్రతి వీడియోలో ఇక్కత్ తప్ప వేరే కట్టను. బట్ ఇవాళ ఇక్కడ డైరెక్ట్ గా నాకు ఈ ఇక్కత్ ప్రింటింగ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇది మొత్తం ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దామండి మళ్ళీ కూడా ఈ శారీని. ఈ పళ్ళుకి వేరే కలర్ ఏమన్నా వేస్తారా? పళ్ళు జరీ ఉంది కదా జరీ. ఓకే ఓకే సార్, పళ్ళు కంత జరీ వచ్చింది. ఓకే, ఇది సింగిల్ కలర్ మేడం, ఇది 250లో అయిపోతుంది మన ప్రింట్. ఓకే ఓకే. చూసారు కదా విత్ మినిట్స్ లో శారీ లుక్ ఎలా మారిపోయిందో. చూసారు కదా, 250 రూపీస్ అండి. కేవలం ఏంటంటే ఇది సింగిల్ కలర్ వేశారు కాబట్టి ఓన్లీ 250 రూపీస్లో ఇదైతే ప్రింటింగ్ అయిపోయింది. చూడండి, చూసారు కదండి, ఇది కూడా చాలా బాగా అయితే ప్రింటింగ్ వచ్చింది. చూసారు కదా, మీకు అనుకునేది 250 రూపీస్కి ఇంత మంచి శారీ అయితే లుక్ అంతా మారిపోయింది. సో ఏంటంటే ఇవే కాకుండా వీళ్ళు ప్రింటింగ్ చేసేసి శారీస్ కూడా అమ్ముతూ ఉంటారండి. క్లాత్ వీళ్ళే తీసుకొచ్చి ప్రింటింగ్ చేసేసి అమ్ముతూ ఉంటారు. సో ఇదిగోండి ఇక్కడ ఒక శారీ ఉంది చూడండి, ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ వచ్చింది.
ఇది కూడా డైయింగ్ చేశారా అమ్మ? ఇది ప్రింటింగేనా? ఓకే, చూసారు కదా రెడ్ ఐ వేసి దీని మీద ప్రింటింగ్ చేశారంటండి శారీ కూడా. ఇదే కాకుండా వీళ్ళు డైయింగ్ కూడా చేస్తారండి, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం మనము. ఇప్పుడైతే వీళ్ళ దగ్గర శారీస్ ఉన్నాయండి, కాటన్ శారీస్, అవి కూడా చూద్దాము. వీళ్ళే ప్రింటింగ్ చేసేసి వీళ్ళే అమ్ముతూ ఉంటారు. సో ఏంటంటే మనకి కొంచెం తక్కువ కాస్ట్లో చాలా మంచి శారీస్ అయితే మనం కొనుక్కోవచ్చు. చూద్దామండి శారీస్ కూడా. ఓకే, బ్లౌజ్. ఓకే ఓకే, ఓపెన్ చేయకండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, దీంట్లో ఉన్నవి అన్ని చూపించండి ఒకసారి. ఈ శారీస్ అన్ని కూడా ఒకసారి చూపించండి. కలర్స్ చూపించండి. ఇప్పుడు అక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రింటింగ్ చేసేసి పెట్టిన శారీస్ అండి. చూడండి, వీటి కాస్ట్ ఎంతమ్మా? ఇది 1200. 1200. ఓకే ఓకే, ఇంకేమన్నా శారీస్? కోటాలో కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి. ఓకే, ఈ కోటా శారీస్ అయితే చాలా మంది అడుగుతున్నారండి. బ్లౌజెస్ కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి వీటిలో. ఇవన్నీ వచ్చేసి కోటా శారీస్. ఇది బ్రష్ పెయింటింగ్ మేడం, బ్రష్ తో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింటింగ్ చేస్తాం. ఓకే ఓకే, ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ మేడం, ఆఫ్ అండ్ ఆఫ్. కింద బార్డర్ స్టైల్ వచ్చేసి పైన ప్లెయిన్ వస్తుంది. వీటి కాస్ట్ ఎంత? బ్లౌజ్ షేడెడ్ వస్తుంది. ఇది కూడా 1200 పడుతుంది. 1200. వీటిలో కూడా కలర్స్ అలా చూపించేయండి మనం. మొత్తం ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. జస్ట్ అలా అలా పెట్టేసేయండి. అటు సైడ్ పెట్టండి. పైన బ్లౌజ్ శారీస్ అన్ని కోటా శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు లైట్ వెయిట్, ఇప్పుడు కాటన్, ఇప్పుడు సమ్మర్ కూడా చాలా బాగుంటుంది మేడం. సమ్మర్ లో కూడా ఫ్రీ ఉంటది. నన్ను చాలా మంది అడిగారు కోటా శారీస్ చేయండి మేడం అనేసి. బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంది. క్లాత్ కూడా, బ్లౌజ్ క్లాత్ కూడా బాగుంది. ఇది టోటల్ ఫ్లోరల్, ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం. ఓకే ఓకే, కోటల్. ఇది మొత్తం ఇట్లా వస్తుంది. ఓకే, శారీ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చి కింద ప్లెయిన్ బోర్డర్. ఇది బ్లౌజా? బ్లౌజ్ అది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ కలర్ లో. అన్నిటికీ ఒకటే అంటే ఇప్పుడు ఇవన్నీ కాంబినేషన్స్ మారిన కానీ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఒకటే వస్తుంది మేడం. ఓకే ఓకే, ఇవన్నీ దగ్గర బార్డర్లు చేంజ్ ఉంటాయి. ఇవి కూడా 1200 ఏనా? అంతే మేడం. ఇవన్నీ మనకి ఇంకా తక్కువలో అంటే కొంచెం దీనిలోనే ప్రింటింగ్ చేంజ్ వస్తుంది మేడం. క్వాలిటీ అదే ఉంటుంది, ప్రింటింగ్ చేంజ్ అవుతుంది. క్లాత్ సేమ్. ఇది 1100 పడుతుంది. ఇది ఇది కూడా ఇదేనా? అది కాదు మేడం, అది కాటన్ కోట్. కాటన్ కోట్ అది. ఓకే ఓకే, అది 800 పడుతుంది. 800. దీని బ్లౌజ్ చూపించండి ఒకసారి. ఇది కాటన్ కోటా మేడం. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు బోట్ ఇట్లా చిన్న డాట్స్ టైప్ వస్తుంది. శారీ కలర్ చాలా బాగుంది, బేబీ పింక్ కలర్. పళ్ళు కూడా మీకు హైలైట్ అవుతుంది ప్రింటెడ్ లో. వీటిల్లో ఉన్న కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం కొన్ని రోలింగ్ లో ఉన్నాయి, ఇంకా రావాల్సింది మనకి. ఇవి వచ్చేసి కాటన్ శారీస్. కాటన్ మేడం, అది ఆశా పళ్ళు వస్తుంది. మంచి కాటన్, 100% కాటన్ ఉంటుంది మనకి. కాటన్. వీటి కాస్ట్ ఎంత? 700. మనకు హోల్సేల్ గా ఒక తీసుకుంటే కొంచెం తక్కువ చేసే మనం కూడా. ఇవి ఇవి అవన్నీ అదే కాటన్. ఇవన్నీ ప్రింటెడ్ డిఫరెంట్, స్ప్రే ప్రింట్ వస్తుంది, అది వచ్చేసి ప్రింటెడ్ వస్తుంది మనకి. ఆ పిచ్చి వాయిట్లు అడుగుతున్నారు కదా, ఆ స్టైల్లో కూడా మన దగ్గర ప్రింటెడ్ లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ పిచ్చి వాయి ప్రింట్స్ అని ఇప్పుడు లేటెస్ట్ ఇవన్నీ మోడల్స్. ఇదిగోండి. ఓకే ఓకే, పిక్చర్ ప్రింట్స్ లో ఇలాంటి డీటెయిల్స్ వస్తున్నాయి. 700 ఇది రేట్ ఫిక్స్డ్ ఏమైనా తగ్గిస్తారా? అంటే ఇంకొక 5-6 పీసులు అట్లా తీసుకుంటే 650 లాగా ఇవ్వచ్చు మేడం మనం.
ఇది ఒక స్టైల్ బాతిక్ ప్రింట్ లో డైమండ్. వీటిలో కూడా మన కలర్స్ బాగున్నాయి. కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇంకా అవే సారీస్ అవే కలర్ అవి జార్జెట్ మేడం, జకార్డ్ జార్జెట్. ఇది కలంకారీ ప్రింట్ స్టైల్ వచ్చేసి చాలా బాగుంది. ఇవెంత? అవి 1200. 1100 మేడం. అవి కూడా ఇవేనా? ఇవి 1000 పడుతుంది. ఇవేమంటారు? ఇది జార్జెట్. జార్జెటేనా? జార్జెటే కానీ ఇది కొంచెం కూడా మీరే ప్రింటింగ్ చేసాము. ఇంకేమున్నాయి? అవి కూడా సేమేనా? అన్ని కలర్స్ మేడం దీంట్లో. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి మేడం మన దగ్గర, చూపిస్తాను నేను కూడా. జకార్డ్ కాటన్ మేడం, మిర్రర్ వర్క్ తో వస్తుంది. మనం మిర్రర్స్ బయట కుట్టిస్తాము, డైయింగ్ ప్రింటింగ్ అయితే మనమే చేస్తాం మేడం. డ్రెస్ మెటీరియల్ ఇది టాప్ వస్తుంది మనకి. ఇది టాప్, కింద దామను యోగ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. మనకి పైన యోగ్ వస్తుంది, కింద ప్రింటెడ్. ఇది బాటమ్ కూడా బాందిని స్టైల్ వచ్చేసి చిన్న బూటీ ప్రింట్ వస్తుంది, బ్లాక్ ప్రింట్. దుపట్టా ప్యూర్ షిఫాన్ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనకి దుపట్టా. ఇవి 800 మేడం. మిర్రర్ వర్క్ వచ్చింది. ప్లెయిన్ అయితే 700 లో వస్తుంది మనకి. దీంట్లో ఇవి డిఫరెంట్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ చేంజ్ ఉంటాయి మనకి. ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్. ఇది వచ్చేసి ప్లెయిన్ మేడం, ఇది 700 పడుతుంది అనమాట. దీనికి మిర్రర్ వర్క్ అట్లా రాదు. ఇది జకార్డ్ కాటన్, ఇది ప్లెయిన్ కాటన్. బాగున్నాయి. ఇటువై ప్రింట్స్ బాగా నచ్చినాయి. అండ్ ఈ జార్జెట్ బాగా నచ్చినాయి నాకు, పిల్లలకి బాగుంటాయి. లైట్ వెయిట్ ఉంటుంది మేడం. జార్జెట్ లో కూడా లైట్ వెయిట్ జార్జెట్ అది మనకి. ఈ కలర్ ఏమన్నా పోతాయమ్మా? ఏం పోదు మేడం, మనకి వాషబుల్ అది. ఓకే మా ఆంజనేయులు, బాగున్నాయి శారీస్, బాగున్నాయి. అండ్ ప్రింటింగ్ కూడా బాగుంది. చూద్దాం, బయట చూద్దాం ఒకసారి అండి. ఈ శారీ మనము చూసాము, మన ముందే ప్రింటింగ్ చేశారు. శారీ ఆరిపోయింది కూడా, చాలా అంటే చాలా బాగుంది. పాత శారీకి ఈ శారీకి అసలు లుక్ మొత్తం చేంజ్ అయిపోయింది. చూసాను కదా, వీళ్ళు వచ్చేసి ఆంజనేయులు గారు, వాళ్ళ బ్రదర్ యాదగిరి గారు, వాళ్ళ మిస్సెస్ అండ్ వీళ్ళ మిస్సెస్ కూడా ఉన్నారండి. వీళ్ళందరూ ఫ్యామిలీ అంతా కలిసి పని చేసుకుంటారు. మనం ఇచ్చేది కేవలం 300 రూపాయలండి. ఆ 300 250కి వీళ్ళు మనకి యూస్ఫుల్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా బ్రతుకుతెరువు అనేది దొరుకుతుందండి. సో ఏంటంటే పాత చీరలు మనము వేస్ట్ చేయకుండా ఇలా ప్రింటింగ్ వేయించుకుందామండి. వీళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో చూడండి, ఈ లాస్ట్ టైం వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆంజనేయులు గారు కూడా ఇన్ని పెట్టుకున్నారు. ఏంటంటే కరోనా టైంలో బాగా ఇబ్బంది అయ్యి ఊరికి వెళ్తారంట. సో మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశారు. చూడండి, మీకు కూడా ఇలాంటి శారీస్ ఉంటే కనుక ఇక్కడికి వచ్చి మీరు ప్రింటింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 300 రూపాయలండి. డబుల్ ప్రింట్ అయితే 300 రూపాయలు, సింగిల్ ప్రింట్ అయితే 250 రూపాయలకు మాత్రమే చేస్తారండి. చూడండి, వీళ్ళ ఫ్యామిలీ అంతా కష్టపడుతున్నారండి. నేను లైవ్లో ఉండి చూశానండి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. మనం జస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామండి, ప్రింటింగ్ చేస్తారు అనుకుంటాము. బట్ ఏంటంటే ఆ కలర్స్ కలుపుకోవడం కానీ, ఆ స్క్రీన్స్ వాష్ చేసుకోవడం కానీ, అక్కడ చూసారు కదా ఇప్పుడు నా ముందు వేసిన స్క్రీన్స్ అన్ని కూడా అక్కడ వాష్ చేసి పెట్టారండి. అది ఆడవాళ్ళ కష్టం ఉంటుంది, మగవాళ్ళ కష్టం ఉంటుందండి. ఫ్యామిలీ అంతా కష్టపడితేనే వీళ్ళకి ఉపాధి దొరుకుతుందండి. దయచేసి మనందరం కూడా వీళ్ళకి సపోర్ట్ చేద్దామండి. చూడండి, ఒకవేళ మీకు అందరికీ కనుక నచ్చినట్లయితే ప్రింటింగ్ వేయించుకోండి. అంటే కేవలం మన చీరకి మనం ఇచ్చే 300 రూపాయలు అనేది పెద్ద అమౌంట్ కూడా కాదండి. అండ్ మన శారీనే లుక్ మారిపోతుందండి. ఇలాంటి శారీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కొనాలంటే దగ్గర 1500 to 1000 దొరుకుతుందండి. మనం జస్ట్ 300 రూపాయలలో శారీ లుక్ చేంజ్ అయిపోయి కొత్త శారీ లాగా అయిపోతుంది. అండ్ ఆంజనేయులు గారు కూడా మాట్లాడతారట. చూసారు కదండి, ప్రింటింగ్ అంతా అయిపోయింది. మేడం మాకు కూడా సహకరించి మంచిగా వీడియో తీసి అది చేసినారు. మేడంకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మేము కూడా కొంచెం డిస్కౌంట్ అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తామండి. మేడం తరఫు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మేడం మాకు కూడా సహకరించి చాలా బాగా వీడియో చేశారండి.